హాయ్ అండి. మేము ఈరోజు వినాయకుని దర్శనం చేసుకోవడానికి ఖైరతాబాద్ వెళ్ళాము. చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ అవుతుంది మేము దర్శనానికి వెళ్ళాక. మా పిల్లల్ని తీసుకొని హాలిడే ఉంది అని వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. యాక్చువల్లీ మేము దూరం నుంచి దర్శనం చేసుకున్నాము, కానీ ఎందుకో దగ్గరికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే బాగా అయింది. అక్కడ రష్ ఏం లేకుండే, అంటే సెకండ్ డే కదా, చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయినాక చూడాలి ఇంకా మా తిప్పలు అప్పుడు స్టార్ట్ అయింది. మా పాప బాబు ఆకలేస్తుంది అంటే పావు బాజీ తినిపిద్దామని వెళ్ళాము. సో పావు బాజీ తినేసాము అక్కడ. మా బాబుకి ఒక ఎంట్రీ పాస్ దొరికింది. మేము వెళ్తుంటే లేట్ అయిపోయిందన్న విషయం తెలియదు. వాడు ఎట్లా అంటుంది చూడండి. అదే పిచ్చోడా సినిమా రిలీజ్ అది 12 సెప్టెంబర్కి ట్రైలర్ రానికి ఆల్రెడీ 10:30కి అయిపోయింది. ఫైనల్గా నడుచుకుంటూ అంబేద్కర్ విగ్రహం వరకే వచ్చాము మేము. ఇంకా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. మేము అనుకుంది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. ఖైరతాబాద్ వినాయకుడిని చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూతా నడిపించారు మా వారు. అదే మాకు పెద్ద సర్ప్రైజ్. అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేదు మాకి. కంప్లీట్గా ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పారు మమ్మల్ని నడుస్తూ. పిల్లలు కూడా హాలిడే ఉంది కదా అని తీసుకొచ్చాము. అక్కడ ఒక వాయిలెంట్ మ్యాన్ ఉన్నారు. మా పిల్లలు చూసి మమ్మీ అక్కడ ఫోటో దిగుదామంటే తీసుకెళ్తున్నాం. అక్కడ మేము ఫోటో దిగాము. ఫోటో దిగి సో ఇంకా కంప్లీట్గా మళ్ళీ స్టార్ట్ చేసాం నడవడం. నడుస్తూ ట్యాంక్ బండ్ చుట్టూ వ్యూస్ చూపించుకుంటూ పిల్లలకి అన్ని ఫుడ్ ఉంటుంది, అన్ని షాపింగ్స్ ఉంటాయని కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ లేదు. కంప్లీట్గా డ్యూటీకి వెళ్తాను కాబట్టి నేను వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్ మొత్తం చూసుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళారు. చూడండి, ఇప్పుడు నాకు మెయిన్ టాస్క్ ఏంటంటే రోడ్ క్రాస్ చేయాలంటే బ్రిడ్జ్ ఎక్కాలని. మా పాప డాడీ నేను రాను డాడీ అంటుంది. ఆమెను ఒప్పించడానికి చూడండి, అక్కడ ఒక బూర్ మిఠాయి పట్టుకొని ఒక అబ్బాయి నిల్చున్నాడు. బూర్ మిఠాయి కావాలంట ఆ బ్రిడ్జ్ ఎక్కాలంటే. ఎలాగో ఒప్పించి మేము పైనకి వెళ్ళాము. మా పిల్లలు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మాకే అదొక పెద్ద టాస్క్ అయిపోయింది, మా వల్ల కావట్లేదు. మొత్తం మీద బ్రిడ్జ్ ఎక్కాము. అక్కడ నుండి వాటర్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కంప్లీట్ ట్యాంక్ బండ్ వ్యూ చూడండి. సో మేమైతే కిందికి దిగేసాము. ఇంకా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కిందికి దిగాము. ఇప్పుడు అస్సలు టాస్క్ ఏంటంటే మా పాపకి ఇంకా మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలి. అక్కడ అన్నీ చూడండి బొమ్మలు అవి ఇవి పెట్టారు కదా. డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలి. టార్చర్ స్టార్ట్ చేసింది. అప్పటికి మాకు అర్థమైంది ఇంకా పేషెన్స్ లేదు. సో వెళ్ళామని మా హస్బెండ్ ఫాస్ట్గా వెళ్తున్నాం మేము. ఇక్కడ ఒక చిన్నోడు ఉన్నాడు చూడండి, వీడు ముద్దుగా ఉన్నారు కదా, బుజ్జగన పైన ఎత్తుకొని. సో నచ్చాడు నాకు ఆ అబ్బాయి. ఒక ఫోటో తీసుకుందామని తీసుకున్నాను, కొంచెం వీడియో కూడా తీసుకున్నాను. బుజ్జిగా పైన ఎత్తుకున్నాడు. బుజ్జిగా ఉన్నారు కదా. పాప కూడా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చారు. చూడండి కంప్లీట్గా. ఇప్పుడు అయితే మేము ఇంకా నడుచుకుంటూ ఇక్కడ ఇంకా మా వాళ్ళు అలసిపోయారు, కూర్చున్నారు. పాప బాబు మా హస్బెండ్ కూర్చున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే వాటర్ చాలా అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తారు అని అనిపించింది. అంత కచరంతా పడేస్తున్నారు కదా, చాలా డర్టీగా అయిపోతుంది వాటర్. సో మేము ఇంకా నడుచుకుంటూ ముందుకు వచ్చేసరికి సిగరెటర్ వరకు వచ్చాము. దీన్ని చూసిన తర్వాత అనిపించింది ఇంత బాగా కట్టారు అని. ఒక శాస్త్రం ఉంది కదా, సొమ్మొక్కడిది సోకొకడిది అని. కట్టించిందేమో కేసీఆర్, పాలన చేస్తుందేమో రేవంత్ రెడ్డి సార్. ఎవరికి ఏమంటాం, నసీబ్ అట్లుంది, ఏం చేస్తాం. చూడండి ముందుకు వెళ్తూనే ఉన్నాం.
అంటే ఇవన్నీ అవసరమా అమ్మ మాకు ఇప్పుడు చెప్పడము, మాకు తెలియంది ఏముంది అనుకోవచ్చు మీరు. మీకు తెలుసండి, నాకు తెలియదు. నాకు దొరికిన టైం, నా హ్యాపీనెస్ మీతో పంచుకోవడానికి నేను తీస్తున్న వీడియో ఇది. నాకైతే చాలా మంచి అనిపిస్తుంది చూడండి. ఎంత బాగా కట్టారు అసలు. లోపల ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, మనకు తెలిసిందే మనం ఫ్రంట్ నుంచి చూసేది. ఇది చూసారా, నిజంగా చెప్తున్నాను, అంటే చాలా బాగా ఉంది వ్యూ. ఇంత గ్రీనరీ, నాకైతే చాలా బాగా అనిపించింది. లోపలికి ఎంట్రీ అయితే లేదు, వెళ్ళనివ్వట్లేదు. ఇది కూడా కేసీఆరే కట్టించారు కదా. నాకు అర్థం కాదు, ఒక డౌట్ వచ్చింది. అక్కడ ఒక స్టాచ్యూ ఉంది, ఆ స్టాచ్యూ ఎవరిదని మా హస్బెండ్కి అడిగాను. కరెక్ట్ అనిపించింది అప్పుడు ఆ సామెత, నిజంగా సొమ్ము ఒక్కడిది సోకొక్కడిది అని. కట్టించిందేమో కేసీఆర్ అయితే అక్కడ విగ్రహం పెట్టిందేమో ఎవరిది, రాజీవ్ గాంధీదంట. ఏంటో మరి, చూద్దాం ఏమవుతుందో. వ్యూ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఏం చేసాం, చూసాము, ఇంకా కంప్లీట్గా మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడ నుండి. లాస్ట్కు అల్ఫా హోటల్కి వచ్చాము, టీ తాగాము, బస్ ఎక్కి వచ్చేసాము ఇంకా అంతే.